కూకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సహస్ర ఇంటి పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఉంటున్న బాలుడు దొంగతనం కోసం ఈ నెల 18న మధ్యాహ్నం సమయంలో బాలిక ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో చోరీ చేస్తుండగా బాలిక చూడడంతో తప్పించుకునేందుకు ఆమెను చేశాడు. దొంగతనం ఎలా చేయాలో, అడ్డొస్తే ఏం చేయాలో పేపర్ పై ముందే ప్లాన్ రాసి పెట్టుకున్నట్లుగా పోలీసులైతే గుర్తించారు. ఇక దొంగతనానికి వచ్చే సమయంలోనే బాలుడు తన వెంట కత్తి తెచ్చుకున్నట్లు విచారణలో తేలింది. బాలిక శరీరంపై 20 వరకు కత్తి గాయాలు అయ్యాయి. గత 5 రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లిలో సహస్ర మర్డర్ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేశారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. వందల కెమెరాల ఫుటేజ్ ను వడపోశారు. బయట నుంచి అనుమానాస్పద వ్యక్తులు ఎవరూ రాలేదని అంచనాకు వచ్చాక చుట్టుపక్కల వారిపై ఫోకస్ పెట్టారు. తొలుత ఆ బిల్డింగ్ లోని వారిపై దృష్టి సారించారు. అక్కడ ఎలాంటి లీడ్ దొరకలేదు. అదే సమయంలో బయట నుంచి ఎవరూ రాలేదని, హత్య చేయలేదనే విషయం నిర్ధారణ జరిగింది. దీంతో చుట్టుపక్కల వారిపైనే పోలీసులు నిఘా పెట్టారు. తమదైన శైలిలో ఎంక్వైరీ చేయడంతో నిందితుడు దొరికినట్లుగా సమాచారం. టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థి ఇంత కిరాతకంగా ఎలా మర్డర్ చేయగలిగాడు? 10 ఏళ్ల సహస్రను ఎలా చంపగలిగాడు? ఆమె గొంతు కోయడంతో పాటు శరీరంపై కత్తిపోట్లు ఎలా వేశాడు? ఈ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అతను ఒక్కడే ఈ ఘాతకానికి పాల్పడ్డా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అతనికి దొంగతనం చేయాలని, అడ్డొస్తే హత్య చేయాలని ఎవరు చెప్పారు? ఎందుకంత కిరాతకంగా మారాడని పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. కూకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సహస్ర ఇంటి పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఉంటున్న ఒక బాలుడు దొంగతనం కోసం ఈ నెల 18న మధ్యాహ్నం సమయంలో బాలిక ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో చోరీ చేస్తుండగా బాలిక చూడడంతో తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. దొంగతనం ఎలా చేయాలో, అడ్డొస్తే ఏం చేయాలో పేపర్ పై ముందే ప్లాన్ రాసి పెట్టుకున్నట్లుగా పోలీసులైతే గుర్తించారు. ఇక దొంగతనానికి వచ్చే సమయంలోనే బాలుడు తన వెంట కత్తి తెచ్చుకున్నట్లుగా విచారణలో తేలింది. బాలిక శరీరంపై దాదాపుగా 20 వరకు కత్తి గాయాలయ్యాయి. గత 5 రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు కూకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. మనం విజువల్ కూడా చూస్తున్నాం. ఆ హత్య చేసింది ఎవరో కాదు, ఒక 10th క్లాస్ చదివే బాలుడు సహస్రని హత్య చేసినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. పోలీసులు ఆ బాలుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు.
సహస్రను చంపింది 10th క్లాస్ చదివే బాలుడని పోలీసులు అయితే నిర్ధారణ చేశారు. స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా సహస్రను చంపింది ఆ బాలుడేనని పోలీసులు గుర్తించారు. ఆ బాలుడు ఎవరో కాదు, పక్కింట్లోనే ఉంటాడని తేలింది. అదే కాకుండా బాలుడు 10th క్లాస్ చదువుతున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఆ బాలుడిని పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కుకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. సహస్రను చంపింది 10th క్లాస్ చదివే ఓ బాలుడని పోలీసులు తేల్చారు. ఆ బాలుడు పక్కింట్లోనే ఉంటాడని కూడా పోలీసులు గుర్తించారు. స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా సహస్రను చంపింది ఆ బాలుడేనని పోలీసులు అయితే చెప్తున్నారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకైతే అనుమానం బలం ఏర్పడింది. ఇక ఆ విధంగానే ఇంట్లో దొంగతనానికి వచ్చిన 10వ తరగతి బాలుడు సహస్ర గొంతు కోసి పరారైనట్లుగా సమాచారం. సహస్రపై కూర్చొని గొంతు నిలిమి ఆపై తనను చంపాడని పోలీసులు అయితే నిర్ధారించారు. కుకట్పల్లిలో సహస్ర మర్డర్ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేశారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజ్ ను కూడా పరిశీలించారు. ఒక 10 ఏళ్ల బాలుడు 10th క్లాస్ చదువుతున్న బాలుడు 10 ఏళ్ల సహస్రాన్ని చంపినట్లుగా అయితే పోలీసులు అయితే నిర్ధారించారు. ప్రస్తుతం మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ లైవ్ ద్వారా అందిస్తారు. సుప్రియ. అయితే ఇక్కడ ఒక 4 రోజుల నుంచి మాత్రము కుకట్పల్లిలో చూస్తే అయితే ఎవరు చంపారా అని చెప్పి ఒక సస్పెక్టెడ్ గానే మారిందనే చెప్పాలి. అయితే చాలా మంది ఆ నిందితుడు ఎవరని చెప్పి ఇటు దానికోసం చూడడం, ఆ తర్వాత పోలీసులకి కూడా ఒక తలనొప్పిగా మారిందని చెప్పాలి. పోలీసులకి కూడా కునుకు లేకుండా చేసిన నిందితుడు అయితే 10th క్లాస్ అయినని చెప్పి కూడా తెలిసింది. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేనైతే కుకట్పల్లి దగ్గర ఉన్నాను. సో ఇప్పుడు బాలిక ఇంటి దగ్గర ఉన్నాను. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూస్తే అయితే ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తూ ఉంది. విజువల్స్ లో ఏదైతే ఇప్పుడు మనకు ఇక్కడ ఈ ఫస్ట్ బిల్డింగ్ కనిపిస్తుందో ఈ ఫ్లోర్ లో 3rd పెంట్ హౌస్ లో అమ్మాయి ఉంటుండే. అయితే ఆ పక్కన మనకు ఆ పెద్ద బిల్డింగ్ లో బాలిక 10th క్లాస్ విద్యార్థి ఉంటుండే. అయితే అదే సమయంలో అక్కడి నుంచి ఈ బిల్డింగ్ లోకి దూకినాడు. ఆ తర్వాత కూడా ఆయన ఫస్ట్ వచ్చింది మాత్రము దొంగతనం చేయడానికి మాత్రమే. లెటర్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఎలా ఇది ప్రీ మర్డర్ ప్లాన్ అని కూడా క్లియర్ గా మెన్షన్ గా మనకు కనిపిస్తుంది. ఎలా మర్డర్ చేయాలి, ఆ తర్వాత ఎలా ఎస్కేప్ అవ్వాలి, పోలీసులకి దొరకకుండా అసలు ఏం చేయాలని కూడా క్లియర్ గా ఉంది. అయితే ఫస్ట్ ఆ బాలుడు అయితే ఒకరిని చంపాలి అని చెప్పి అయితే స్కెచ్ చేసుకున్నది అయితే కాదు. ఇంట్లోకి వచ్చిన తర్వాత దొంగతనంకి పాల్పడిన తర్వాత గ్యాస్ లీక్ చేసి వెళ్ళిపోవాలని చెప్పి ఆ లెటర్ రాశాడు. అయితే లెటర్ కూడా ఆ బాలుడు హత్యకి 2 రోజుల ముందు లెటర్ రాసి పెట్టాడు. అయితే లెటర్ తర్వాత కూడా చూస్తే అయితే మనకు మిషన్ డన్ అని చెప్పి ఏదైతే పబ్జీ గేమ్ లో మనకు మెషిన్ డన్ అని వస్తుందో సేమ్ అదే మెషిన్ డన్ అని కూడా రాశాడు. ఆ తర్వాత బాలుడు అయితే 3 రోజులు చనిపోయినాక 3-4 రోజుల నుంచి ఇక్కడ కనిపించకుండా ఉండడంతో పోలీసులకి కూడా అసలు దొరకకుండా పోయినాడు. అయితే గత 3 రోజుల నుంచి చూస్తే అయితే పోలీసులు అయితే SOT పోలీసులు, కుకట్పల్లి పోలీసులు ఇక్కడ ఉన్న చుట్టుప్రక్కల వాళ్ళని 300 మందిని విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత బాలుడే అనుమానితుడిగా పట్టుకెళ్లి విచారించాక అయితే బాలుడే మర్డర్ చేసినట్టు కూడా కన్ఫర్మేషన్ అయింది. బాలుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలుని మాత్రం జువైనల్ పోలీస్ స్టేషన్ కి కూడా తరలిస్తారు. ఆ తర్వాత ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో కూడా చెప్తారు. బాలుని వాళ్ళ పేరెంట్స్ ని కూడా పోలీసులు అయితే రోజు PS కి తీసుకెళ్లారు. అయితే బాలుడు వాళ్ళ తండ్రి కూడా మనకి ఇప్పుడు క్లియర్ గా విజువల్స్ లో బాలుడు వాళ్ళ తండ్రి కూడా కనిపిస్తున్నారు. అయితే SOT క్లూస్ టీం వాళ్ళు వచ్చి బాలుడు వాళ్ళ తండ్రిని కూడా తీసుకెళ్తూ ఉన్నారు. దాంతో అయితే ఇక్కడ కుకట్పల్లి వాసులు మొత్తము భయంతో అయితే ఇక్కడ ఉన్నారనే చెప్పాలి. గత 4 రోజుల నుంచి ఇటు బాలుడు తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదంటే చుట్టుప్రక్కల వాళ్ళు కూడా అనుమానిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎవరు చంపుంటారు, చుట్టుప్రక్కల వాళ్ళే చంపుంటారు, అంతకు మించి ఎవరు రారు, పాప ఇంట్లో ఒక్కతుందనే విషయము బాలుడికి తప్ప చుట్టుప్రక్కల వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు అని చెప్పి కూడా వాళ్ళు అనుమానిస్తూనే ఉన్నారు. 4 రోజుల నుంచి అయితే జల్లడ పట్టినారనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ హత్య మాత్రం కలకలం రేపుతుందనే చెప్పాలి. అయితే అమ్మాయి ఆ ఇంట్లో సమయంలో ఉండడంతో
ఆయన దొంగతనానికి వచ్చిన విషయం బయట పెట్టేస్తుందని ఆ బాలుడు అయితే కత్తిపోట్లు పడిస్తాడు. ఫస్ట్ అమ్మాయి మీద కూర్చొని నిలిమి ఆ తర్వాత కత్తిపోట్లతోని సహస్రాన్ని అయితే మర్డర్ చేశాడు. అయితే గత 3 రోజుల నుంచి కూడా చూస్తే అయితే బాలిక తల్లిదండ్రులని కూడా పోలీసులు PS కి పిలవడం, ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల కూడా తల్లి కూడా మండిపడ్డది. మా భర్త చేసి వాళ్ళ తండ్రి చంపడు, ఇక్కడ చుట్టుప్రక్కల వాళ్ళే చంపుతారని చెప్తుంది. అయితే ఇప్పుడు ఓవరాల్ గా మనం క్లియర్ గా విజువల్స్ లో కూడా చూసినట్టయితే మనము బాలుడే హత్య చేశాడని తెలిసిన తర్వాత మాత్రం ఇక్కడ మనకు కుకట్పల్లి ప్రాంతంలోని సంగీత్ నగర్ దగ్గర బాలిక ఇంటి దగ్గర కూడా మనము విజువల్స్ లో అయితే క్లియర్ గా చేస్తున్నాము. ఇక్కడ కుకట్పల్లి వాసులు మొత్తం ఆందోళన చేస్తున్నారని చెప్పాలి. అందరూ భయం భ్రాంతులకు అయితే ఇక్కడ గురవుతున్నారు. ఎక్కువగా ఈ కాలనీలో ఆడపిల్లలు ఎక్కువగా ఉంటుంటారు, స్కూల్ కి వస్తుంటారు. అయితే ఈ కాలనీలో ఉన్న చుట్టుపక్కల బిల్డింగ్స్ వాళ్ళు మొత్తం మనకి ఎక్కువగా ఆడపిల్లలే ఉంటారు. అయితే పేరెంట్స్ కూడా ఎవరు ఇంట్లో ఉండరు, వాళ్ళ ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇంటి పక్కన వాళ్ళు ఇలా చేయడంతో మాత్రము ఇక్కడ చుట్టుప్రక్కల వాళ్ళు కూడా ఎంతో భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బాలుడి వాళ్ళ ఇల్లు కూడా మనం ఇక్కడ చూస్తే అయితే ఇక్కడ మనకు ఈ పాప పక్కనే ఉన్న 4th ఫ్లోర్ లో బాలుడు ఉంటాడు. అయితే 4th ఫ్లోర్ మనకి పక్కన ఏదైతే ఇప్పుడు నేనైతే క్లియర్ గా విజువల్స్ లో చూపిస్తున్నానో ఈ బిల్డింగ్ లో అమ్మాయి ఉంటుంది. ఆ పక్కన విండో ఏదైతే ఉందో ఆ అటాచ్డ్ లోనే ఆ బాలుడు ఉంటాడు. అక్కడి నుంచి చూసా బాలుడు ఆ కిందకి వచ్చి 3rd ఫ్లోర్ నుంచి చుట్టూ పక్కన బిల్డింగ్ కి ఆయన ఈజీగా, అంటే ఇక్కడ సీసీ కెమెరా ఒకటి గల్లీలో ఉండడంతో ఎవరికి దొరకొద్దు అని చెప్పి ఇటు ఈ బిల్డింగ్ లోకి దూకి హత్య చేసిన తర్వాత మళ్ళీ అదే బిల్డింగ్ లోకి దూకి అయితే బాలుడు 4th ఫ్లోర్ కి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే లెటర్ లో కూడా క్లియర్ గా ఎలా ఫైర్ చేయాలి, ఎలా లాక్స్ ఇరగొట్టాలి, ఆ తర్వాత ఎలా ఎస్కేప్ అవ్వాలని చెప్పి కూడా ఆయన ప్రీ ప్లాన్డ్ గా అయితే రాస్తూ ఉన్నాడు. అయితే 80,000 దేవుడి దగ్గర ఇంటి దగ్గర చూస్తే అయితే 80,000 కూడా బాలుడు దొంగతనం చేస్తాడు. ఆ సమయంలో 80,000 తీసిన తర్వాత అమ్మాయి సహస్రశ్రీ చూసినని తెలిసి ఆ అమ్మాయిని మర్డర్ చేయాల్సి వచ్చినట్టు కూడా మనకు విచారణలో అయితే తెలుస్తూ ఉంది. అయితే గత 4 రోజుల నుంచి మాత్రం ఇది కుకట్పల్లి ప్రాంతంతో నగర వ్యాప్తంగా అయితే మొత్తం ఇది కలకలం రేపిందని చెప్పాలి. దాంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ బాలుని జువైనల్ స్కూల్ కి పంపిస్తారో, తర్వాత ప్రెస్ మీట్ కూడా ఈ రోజు ఆ బాలుని మీడియా ముందుకి ప్రెస్ మీట్ ఈ రోజు పెడతారా రేపు పెడతారని కూడా పోలీసులు అయితే ఇప్పటి వరకు దానిపైన అయితే క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ జువైనల్ స్కూల్ కి మాత్రం ఆ బాలుని తరలించిన తర్వాత కూడా మళ్ళీ దానికి లైఫ్ టైం వేస్తారా అని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళని చంపేయాలని చెప్పి కూడా వాళ్ళైతే మండిపడుతున్నారు. ఇలాంటి చుట్టుప్రక్కల వాళ్ళు ఉండడం వల్ల ఇది అసలు సేఫ్ కాదని చెప్పి కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. అయితే చుట్టుప్రక్కల కూడా చూస్తే మనకి ఎక్కువగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళే కనిపిస్తుంటారు. ఈ బిల్డింగ్ లో కూడా చూస్తే ఓనర్ కి సంబంధించి అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న బిల్డింగ్ లో కూడా మొత్తం ఎక్కువగా ఆడపిల్లలు ఉంటారు. కాబట్టి ఒక్కరు చేసినప్పుడు నెక్స్ట్ ఇంకా ఎవరైనా చేస్తారు ఈ చుట్టుప్రక్కలనే అని చెప్పి అయితే ఇప్పటికైతే ఇక్కడ చుట్టుప్రక్కల వాళ్ళు కూడా ఎంతో భయపడుతున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. రైట్ సుప్రియ, 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి ఇంత కిరాతకంగా అసలు అమ్మాయిని ఎలా చంపాడు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు చూస్తేనేమో ఇల్లు పక్కనే ఉండడం వల్ల కూడా ముందే ప్లాన్ వేసినట్లుగా కూడా ఒక లెటర్ లో కూడా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. అసలు ఈ 10th క్లాస్ అబ్బాయి అంత కిరాతకంగా అమ్మాయిని ఎలా చంపాడు, ఇతడే ఉన్నాడా ఇంకా ఇంకెవరైనా అతనితో పాటు ఈ మర్డర్ లో ఉన్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? బాలుడు మాత్రము ఆయనకి ఒక ఇన్స్పిరేషన్ అంటేనే OTT అని చెప్పాలి. అయితే OTT వీడియోస్ ఫాలో అయ్యి బాలుడు దీనికి ఇంత కిరాతంగా పాల్పడ్డాడనే చెప్పాలి. అయితే అసలు మర్డర్ చేయడానికి కూడా రాలేదు. ఆ బాలుడు ఎంతసేపు ఉన్నప్పటికీ కూడా దొంగతనం చేయాలా, దొంగతనం నుంచి ఎవరికి కనిపించకుండా ఎవరికి దొరకకుండా ఎలా ఎస్కేప్ అవ్వాలని చెప్పి మాత్రం లెటర్లో రాశాడు. అయితే అమ్మాయి ఇంట్లో ఉండడానికి ఆయనకు అంతు తుంచక ఎటు అమ్మాయి ఎక్కడ బయట పెట్టేస్తుంది అనే పరిస్థితిలో ఆయన మర్డర్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే అబ్బాయికి సంబంధించి కూడా ఇంకా ఎవరు ఉన్నారా లేదా అనేది కూడా పోలీసులు అయితే ఇంకా విచారణ జరుపుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనము విజువల్స్ లో కూడా చూస్తే బాలుడికి సంబంధించి కూడా ఇంకా ఇక్కడ మాత్రము బాలుడు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇక్కడ చూడొచ్చు మనము గొడవకి దిగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చుట్టుప్రక్కల వాళ్ళందరూ ఆ అబ్బాయి అలా చేయడంతో మాత్రం ఇదంతా కుకట్పల్లి వాసులకి, సంగీత్ నగర్ వాసులకి మాత్రం ఒక షాక్ కి గురయ్యేలా చేసిందనే చెప్పాలి. ఇటు చూసి మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడవచ్చు. ఇటు బాలుడు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా మొత్తం వాగ్వాదానికి ఒకరికొకరికి దిగుతూ ఉన్నారు. అంటే ఇది నమ్యసక్యంగా లేని పరిస్థితి మాత్రం ఇక్కడ ఏర్పడిందని చెప్పి ఒక 10th క్లాస్ అబ్బాయి అసలు ఇంత దారుణానికి పాల్పడ్డాడని కూడా ఎవరు అనుకోకపోవచ్చు. అమ్మాయి చూస్తే 6th క్లాస్, ఈ అబ్బాయి చూస్తే 10th క్లాస్. ఇద్దరు అయితే ఇంటి ప్రక్కనే ఉంటారు కాబట్టి హాలిడేస్ టైంలో ఒకరొకరు పిల్లలు ఆడుకోవడం అలాంటివి కూడా ఇక్కడ ఈ కాలనీ వాసులు పిల్లలు అందరూ ఒక దగ్గర ఆడుకోవడం అలాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. దొంగతనానికి ఏదైతే ఆ బాలుడు వచ్చాడో ఆ సమయంలో దొరికిపోతే ఏమవుతుంది అని చెప్పి భయంతోని ఆ అమ్మాయిని కూడా చంపినట్టయితే తెలుస్తుంది. విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూస్తే అయితే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చి అయితే బాలుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి క్లూస్ అన్ని కలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు బాలిక వాళ్ళ
ఇంటి దగ్గర చూడవచ్చు క్లూస్ ప్రతి వాళ్ళ ఇంట్లో నుంచి అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు క్లూస్ టీం వాళ్ళు. ఈ రోజు ఇది మాత్రం ఒక సంచలనం లేపిందనే చెప్పాలి. ఇది అసలు బయట ఎవరిని నమ్మే పరిస్థితి లేదు అంటూ కూడా ఇక్కడ కుకట్పల్లి వాసులు కూడా ఆందోళనకి దిగుతున్నారు. ఇక్కడ వాతావరణం చూస్తే మొత్తము ఇక్కడ వాతావరణం రైట్ రైట్ సుప్రియ, మనం ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఆ బాలిక ఇంటి ముందు చాలా ఉధృతంగా పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ డీటెయిల్స్ ఏంటి సుప్రియ? కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ కొంతమంది అంటూ ఉన్నారు. లేదంటే మాకు అప్పగించండి అని చెప్పి కూడా స్థానికులు అయితే పోలీసులను అయితే వెతుకుతున్నారు. రైట్ రైట్ సుప్రియ, థ్యాంక్ యూ. కూకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. సహస్ర ఇంటి పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఉంటున్న ఆ బాలుడు దొంగతనం కోసం ఈ నెల 18న మధ్యాహ్నం సమయంలో బాలిక ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో చోరీ చేస్తుండగా బాలిక చూడడంతో తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. దొంగతనం ఎలా చేయాలో, అడ్డొస్తే ఏం చేయాలో పేపర్ పై ముందే ప్లాన్ రాసి పట్టుకున్నట్లుగా పోలీసులైతే గుర్తించారు. దొంగతనానికి వచ్చే సమయంలోనే బాలుడు తన వెంట కత్తి తెచ్చుకున్నట్లు విచారణలో తేలింది. ఇక బాలిక శరీరంపై దాదాపుగా 20 వరకు కత్తిపోట్లు ఉన్నాయి. ఇక గత 5 రోజులుగా అన్ని కోణాల్లో కూడా సమాచారం సేకరించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్, మనం విజువల్స్ లో చూస్తున్నాం. 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి ఇంత కిరాతకంగా అమ్మాయిని సహస్రను ప్లాన్ చేసి మర్డర్ చేశాడు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. పోలీసులు కూడా ఆ బాలుని అరెస్ట్ చేసినట్టు తీసుకెళ్లినటువంటి విజువల్స్ మనకు ఐని స్క్రీన్ లో కనపడుతున్నాయి. అసలు ఇంత కిరాతకంగా ఎలా చంపాడు, అసలు ఇంకా ఎవరైనా ఈ మర్డర్లో ఈ ఘాతకానికి పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుకట్పల్లిలో సహస్ర మర్డర్ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేశారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. 100 కెమెరాల ఫుటేజ్ ను వడపోశారు. బయట నుంచి అనుమానాస్పద వ్యక్తులు ఎవ్వరు కూడా రాలేదని అంచనాకు వచ్చాకనే చుట్టుపక్కల వారిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. తొలుత ఆ బిల్డింగ్ లోని వారిపై దృష్టి సారించారు. అక్కడ కూడా ఎలాంటి లీడ్ దొరకలేదు. అదే సమయంలో బయటి నుంచి ఎవరూ రాలేదని, హత్య చేయలేదనే విషయం నిర్ధారణ జరిగింది. దీంతో చుట్టుపక్కల వారిపైనే పోలీసులు నిఘా పెట్టారు. తమదైన శైలిలో ఎంక్వైరీ చేయడంతో నిందితుడు దొరికినట్లుగా చెబుతున్నారు. సహస్ర హత్య కేసు విచారణలో తొలి నుంచి ఎన్నో ట్విస్టులు చోటు చేసుకున్నాయి. చివరికి తండ్రి కృష్ణపై పోలీసులకు అనుమానం రాగా ఆయన్ని కూడా విచారణ చేశారు. ఇప్పుడు నిందితుడిగా తేలిన బాలుని కూడా పోలీసులు గతంలో విచారించారు. అప్పుడు కట్టుకథలు వినిపించాడు.
కుకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రైట్గా సహస్ర ఇంటి వద్ద నుండి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే వరలక్ష్మి మనం చూసుకుంటే గనక మొత్తం టోటల్ గా 4 రోజుల నుండి ఏదైతే సందిగ్ధత ఉన్నటువంటి కేసును పోలీసులు ఛేదించారని తెలుస్తుంది. మొత్తం టోటల్ గా చూసుకుంటే ఈ హత్యకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం టోటల్ గా అయితే 40 మందిని పోలీసులు విచారణ చేశారు. 40 మందిని విచారణ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అయితే ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నారు. ఎక్కడ కూడా మ్యాచ్ కాలేదు. అయితే పోలీసులకు సవాల్ విసిరినటువంటి ఈ యొక్క కేసును ఛేదించడం జరిగింది. మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ హత్యకు చేసింది 10వ తరగతికి చెందినటువంటి బాలుడు అంటూ కూడా ఆ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మొత్తం టోటల్గా ఆ యొక్క బాలుని దగ్గర ఒక లెటర్ కూడా అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లెటర్ ఇంగ్లీష్ లో రాయడం జరిగింది. మొదట ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా అయితే అక్కడ టేబుల్ దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి 80,000 కొరకు వెళ్ళాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఆ యొక్క 80,000 తీసుకొచ్చే క్రమం లోపల ఎవరైనా అడ్డు వస్తే ఏ విధంగా చేయాలంటూ కూడా ఆ లెటర్ పైన మొత్తం రాసుకొని ఆ మొత్తం టోటల్ గా లాస్ట్ కు మిషన్ డన్ అనే కార్యక్రమము అయితే అక్కడ రాయడం జరిగింది. అంటే ఈ విధంగా చేయాలి, ఈ విధంగా అని కూడా అక్కడ ఇది మిషన్ డన్ అనేది మొత్తం టోటల్ గా అంటే ఈ మిషన్ సంబంధించి ఏంది అనే కోణం లోపల పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు పోలీసుల అదుపులో ఆ యొక్క ఎవరైతే 10వ తరగతికి చెందినటువంటి బాలుడు ఉన్నారో ఆ బాలుడు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క ప్లాన్ జరిగింది, పక్కనే ఉంటూ అయితే ఏ విధంగా చేశారనే కోణం లోపల అయితే చూస్తున్నారు. అదే విధంగా అయితే ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అనే కోణం లోపల కూడా ఆ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే దీనికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో పోస్ట్ మార్టం రిపోర్టు కీలకంగా మారింది. పోస్ట్ మార్టం ఆ నివేదికలో కూడా మొత్తం టోటల్గా కూడా 20కి పైగా కత్తిపోట్లు ఉన్నట్టుగా గుర్తించారు. కత్తిపోట్ల నేపథ్యంలో అయితే సహస్ర దొంగతనం చేసి పోతున్నప్పుడు సహస్ర అనే అమ్మాయి ప్రతిఘటించింది అని కూడా తెలుస్తుంది. ప్రతిఘటించడంతోనే ఈ యొక్క ఘాతకానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అయితే మొత్తం విచక్షణంగా ఆమె ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని డిసైడ్ అయ్యారు. కాబట్టి ఈ యొక్క గొంతుని ఫస్ట్ అయితే అక్కడ గొంతును నలిపి ఆమె పైన కూర్చొని గొంతును నలిపి ఆ గొంతును కోయడం జరిగింది. గొంతును కోసిన తర్వాత కూడా అయితే ఆమె బతుకుందని అనుమానంతో విచక్షణ రహితంగా మొత్తం విచక్షణ కోల్పోయి ఎక్కడ పడితే అక్కడ మొత్తం కత్తిపోట్లని అయితే గురి చేశాడు. మొత్తం 20 కత్తిపోట్లు ఆమె యొక్క అయితే శరీరం లోపల ఉన్నట్టుగా కూడా అయితే ఈ యొక్క హాస్పిటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ మొత్తం తేలిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కోణం లోపల ఈ యొక్క బాలుని దర్యాప్తుకు తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మొత్తంగా కూడా ఆ కోపోద్రిక్తులు అవుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాలనీ లోపల ఉండేటటువంటి అనుమానితులు ఎవరెవరైతే ఉంటారో ఆ అనుమానితులను మొత్తం ఇప్పటి వరకు 40 మందిని పోలీసులు విచారణ చేశారు. 40 మందిని విచారణ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎవరు కూడా మ్యాచ్ కాకపోవడంతో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టిన క్రమం లోపల ఈ యొక్క పరిస్థితిని చూసేసి అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు కూడా మనతో పాటు ఐన్యూస్ తో ప్రత్యక్షంగా మాట్లాడిన దృశ్యాలను కూడా మనం చూసాము. అయితే స్థానికులు కూడా చెప్తున్నది ఒకటి, ఇటువంటి వారిని క్షమించకూడదు. తల్లిదండ్రులు కూడా అయితే పాఠశాలలో కానీ తల్లిదండ్రులు కానీ విద్యాబుద్ధులు నేర్పిస్తాం కానీ ఈ దానికి మొత్తం తొలగా సోషల్ మీడియానే కారణం. ఏదైతే ఈ యొక్క సోషల్ మీడియాలో చూస్తూ ఈ విధంగా గురవుతున్నారు అంటూ కూడా వాళ్ళకు కోపోద్రితులైనటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా ఈ హత్యకు సంబంధించి మొత్తం టోటల్గా అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. బాలుని అదుపులోకి తీసుకొని అయితే ఎవరు చేయమన్నారు, దీని వెనుక ఏ ఉద్దేశం ఉంది, ఈ దాని వెనుక ఇంకెవరైనా ఉన్నారా, ఈ హత్య వెనుక ఉన్నటువంటి కోణాలను కూడా అయితే ఆరా తీస్తున్నారు. అయితే హత్య చేసిన తర్వాత ఫ్రెండ్స్ తో ఏమైనా చెప్పాడా అనే కోణంలో కూడా చేస్తున్నారు. అతని యొక్క ఫోన్ కాంటాక్ట్స్ ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఫ్రెండ్స్ తో ఏ విధంగా ఉండేవాడు, టీచర్స్ తో ఏ విధంగా ఉండేవాడు, ఇంట్లో అయితే కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉండేవాడు అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్య జరిగిన తర్వాత భయపడుతూ అయితే తల్లిదండ్రులకు కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ కోణంలో కూడా ఏమైనా ఉందా అంటూ కూడా అయితే ఈ యొక్క మొత్తం తొలగా కూడా అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ అయితే ఆ బాలుడు పర్టికులర్ గా ఒక పథకం ప్రకారం రాసినటువంటి లెటర్ కూడా బయటికి వస్తున్న క్రమం లోపల దాంట్లో ఇంగ్లీష్ లో రాసుకోవడం జరిగింది. అయితే ఏ విధంగా హత్యను చేయాలి అంటూ కూడా ఆ విధంగా రాయడం జరిగింది. ఏ విధంగా ముందు వెళ్ళాలి, ఏ విధంగా ఆ ప్లాన్ వర్కౌట్ చేయాలి, ఏ విధంగా ఒకవేళ
అయితే ఏ విధంగా ఇక్కడ కత్తి తీసుకోపోవడం కూడా అయితే పోలీసులకు అయితే చిక్కుముడి గల అయితే అనిపిస్తుందని తెలవాలి. ఎంత కత్తి తీసుకొని పోవడము, ఆ యొక్క కత్తితో ఆ పొడవాలి అని చూడడము. అయితే బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటే అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఎప్పుడు కూడా అయితే అందరితో పాటు ఆ జాలీగా ఉండే వ్యక్తి, ఆ విధంగా ఉండి చదువుకునే వ్యక్తి కాబట్టి 10వ తరగతి చదువుకునే వ్యక్తి. అయితే బ్యాక్గ్రౌండ్ కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు కాబట్టి ఎలాంటి కేసులు కూడా లేవు కాబట్టి ఇంత పెద్ద ఘాతుకానికి పాల్పడాడు అని తెలవగానే అక్కడ కాలనీ వాసులకు కూడా భయాందోళనకు గురవుతున్నట్టు అయితే దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన ఒక హింట్ కారణంగా ఒక ఆధారంగా ఈ కేసులో కీలకంగా మారింది. హైదరాబాద్ హత్య జరిగిన రోజు నిందితుడు కంగారు పడుతుండగా అతని గమనించారు. కేసు విచారణలో పోలీసులకు ఈ విషయం తెలిపారు. అతను దాక్కుంటుండగా తాను చూశానంటూ ఆ రోజు ఆ సాఫ్ట్వేర్ తాను చూసిన దృశ్యాన్ని కాకిలకు వివరించాడు. ఇదే కేసులో కీలకమైన విషయంగా చెప్తున్నారు. ఇక నిందితుడిని పోలీసులు విచారించగా నిజాలు ఒప్పుకున్నాడు. ఇక 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి ఇంత కిరాతకంగా ఎలా మర్డర్ చేయగలిగాడు, 10 ఏళ్ల సహస్రను ఎలా చంపగలిగాడు, ఆమె గొంతు కోయడంతో పాటు శరీరంపై కత్తిపోట్లు ఎలా వేశాడు, ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అతను ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డా, ఇంకా ఎవరైనా ఉన్నారా, అతనికి దొంగతనం చేయాలని, అడ్డొస్తే హత్య చేయాలని ఎవరు చెప్పారు, ఎందుకంత కిరాతకంగా మారాడని పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. స్క్రీన్ పైన ఆ నిందితుడి ఇల్లు పక్కనే సహస్ర ఇల్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. మనం ఐని స్క్రీన్ మీద చూస్తున్నాం. నిందితుడి ఇల్లు ఉన్న పక్కనే సహస్ర ఇల్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ కోణంలోనే ఆ బాలుడు ఒక ప్లాన్ ప్రకారం సహస్రను మర్డర్ చేశారని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.